ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిదానను గదా. ఎవని పనికత్తలేదు నీవు ఉంటివో ఆ బోయజు మన బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబెట్టిపోతున్నాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు May 17th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక చూడండి, 2 పాత్రలు మనం పరిశీలన చేయవచ్చు. ఒక ఆమె అత్తగారు, ఒక ఆమె కోడలు. కోడలు అత్తగారి పట్ల తల్లి కంటే ఎక్కువైన ప్రేమతో, అలాగే రెస్పాన్సిబిలిటీ, ఆదరణ, అన్ని విషయాల్లో సహకారిగా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది రూతు నయోమిని. నయోమి కూడా కన్న తల్లిల రూతు పట్ల ఎంత ప్రేమను వ్యక్తపరిచింది. అమ్మా, నా కుమారి, నీకు మేలు కొన్నట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిదానను. ఎస్, నువ్వు క్షేమంగా ఉండాలమ్మా, నువ్వు సౌఖ్యంగా ఉండాలమ్మా, నువ్వు సౌభాగ్యాన్ని కలిగి ఉండాలమ్మా. అందుకనే నీ పట్ల ఒక గొప్ప ఆలోచన, ప్రణాళిక నేను కలిగి ఉన్నానమ్మా అని నయోమి రూతుని పట్ల చెప్తుంది. మంచి ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. ఎదుటివారు మంచిగా ఉంటే ఓర్వలేని వారు ఎంతోమంది అత్తలను చూసా, కోడలను చూసా, ఎంతోమంది భర్తలను చూసా, భార్యలను చూసినా ఏడిపించడం తప్ప ప్రేమించడం తెలియని వాళ్ళు ఈ సమాజంలో కోట్లాది మంది ఉన్నారు. ఎదుటివారి మేలు కోరేదానికంటే ఎదుటివారిని కీడు కోరేవారే ఎక్కువ. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ బిడ్డలు ఇద్దరు ఎదుటి వ్యక్తి యొక్క మేలును కోరేవాళ్ళు. ఎస్, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు. ఈ మనసు నీలో ఉందా బిడ్డ? ప్రతి భర్తలో భార్య పట్ల మేలు కోరి క్షేమాన్ని కోరే వ్యక్తిగా ఉండాలి. ఎస్, ఆదరణ కోరి నీ వల్ల విశ్రాంతి పొందాలి నీ భార్య. అలాగే ప్రతి భార్య పట్ల, భార్యకి భర్త పట్ల, నా భర్త నా వల్ల విశ్రాంతిని పొందాలి, నా అత్తగారు నా వల్ల విశ్రాంతి పొందాలి, నా కోడలు నా వల్ల విశ్రాంతి పొందాలి, నెమ్మది పొందాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళకి క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా? వీళ్ళిద్దరూ కోరుకున్నారు. మన కుటుంబాల్లో కూడా ఇలా ఎదుటివారి మేలుని, క్షేమాన్ని కోరే వ్యక్తిత్వం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం ఫ్రెండ్స్, ఫ్యామిలీని గురించి. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. వేలాదిగా తల్లిదండ్రి దైవటి విని పొందవచ్చు. కుటుంబ ఆశీర్వాద పండుగలు అనేటువంటి వర్తమానాలు మనం వినబోతున్నాం. అంతేకాదు, రేపు జాబ్ లేని వాళ్ళ కోసం, జాబ్స్లో ఐక్స్ కోసం, బిజినెస్ షిప్పుల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ప్రతి ఓషిప్పులో ఈ విషయాన్ని గమనించగలరు. వారిపై, వారి తల్లపై నూనె వేసి నేను ప్రార్థన చేస్తాను. అనేకులు దీవించబడబోతున్నారు. అలాగే ప్రాపర్టీకి సండే మిస్ చేసుకోవద్దు. రేపటి దినమందు సండే మన ఆరాధనలు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, సండే ఉదయం 8 గంటలకి రెండవ ఆరాధన, సండే ఉదయం 10 గంటలకి 3 ఆరాధన. 3 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, కుటుంబాల గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఉంటాయి. అలాగే జాబ్ లేని కోసం, ఐక్స్ కోసం ప్రేయర్స్ ఉంటాయి. అడ్రస్ ఎన్కేఆర్ గార్డెన్స్, కుకుటపల్లి మెయిన్ రోడ్, అపోజిట్ నైనా గార్డెన్స్, నియర్ అమోర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన ఆఫీసులో. ఈరోజు ఎన్కేఆర్ గార్డెన్లో ఫంక్షన్ ఉంది కాబట్టి స్పాన్సర్ మీటు ఇక్కడ పెడుతున్నాం. ఈ విషయాన్ని గమనించగలరు, అర్థం చేసుకోగలరు. ప్రార్థన ఆశ్చర్యకర నీ కొందనాలు. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించండి. ఆయన రూతు నయోమి పట్ల, నయోమి రూతు పట్ల ఒకరి క్షేమాన్ని ఒకరు, ఆయన ఒకరి విశ్రాంతిని ఒకరు విచారించిన వ్యక్తులు. అలాంటి ప్రేమ మా కుటుంబాల్లో అందరిలో ఉండాలా. అయా, దయ, జాలి, ప్రేమ ఉండాలా, అనురాగం ఉండాలా. కృప చూపించండి, వ్యాధికి స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, చీకటాత్మను లయపరచండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి. జాబ్స్ ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బిడ్డలు తోడై ఉండండి, రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఈ రోజంతట్లో కూడా దీవెన దయచేయండి. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. రేపు సండే మంచి వాతావరణం ఇచ్చి వేలాది మంది నడిపించండి. ఎవరు మిస్ కాని రూరల్ని కూడా క్షేమంగా తిరిగి రావాలి. సండే ఆరాధన పార్టిసిపేట్ చేయాలా, జాబ్స్ పొందాలా, ఐక్స్ పొందాలా, బిజినెస్ బ్లెస్ అవ్వాలా, దరిద్రం నుంచి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృపై క్షేమం ఇచ్చి సమాధానం ఇచ్చి నడిపించుకుని చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, టీవీ సువార్త కుంటుపడుతుంది, కుంటుపడనివ్వద్దు. సమర్పించుకున్నావా, ప్రేరేపించబడ్డావా? ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరం ఎందుకు మారకూడదు? అలాంటి వచ్చిన కలిసి ప్రేరించుకున్నారు. అనేకులు స్వస్థతలు, అద్భుతాలు, ఆచర్యలు చూస్తున్నారు. మీరు వచ్చి ఇలాంటి దీవెన పొందుకోకూడదు? మే గాడ్ బ్లెస్ యు ఆల్. వస్తావు కదా, స్పాన్సర్ చేస్తావు కదా?